హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్వికా వండర్స్. సో ఈ రోజు అయితే సమ్మర్ సిరీస్ అయితే మేము స్టార్ట్ చేయబోతున్నాము. ఈరోజు అయితే డే 1 అనమాట. సో ఈ డే 1లో ఈరోజు ఏం చేశానంటే హోమ్ మేడ్ హెల్దీ చాక్లెట్స్ అనమాట. సో ఇంట్లోనే ఈజీగా హెల్దీగా మనమైతే చాక్లెట్స్ అనేది చేసుకొని మన పిల్లలకి ఇవ్వచ్చు. చాలా సింపుల్ అంటే సింపుల్ మెథడ్ అండి. ఓన్లీ మనకి జాగరీ పౌడర్ అండ్ కోకో పౌడర్ ఉంటే చాలు. అండ్ బటర్ లేకపోయినా మనము ఇంట్లో ఉన్న గీని అయితే యాడ్ చేసుకోవచ్చు. సేమ్ మనకి డైరీ మిల్క్ చాక్లెట్ ఎలా ఉంటుందో బయట ఎగ్జాక్ట్ టేస్ట్తో అయితే వస్తాయి. సో మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఈజీగా అయితే అయిపోతుంది. 2.5 కప్ అయితే కోకో పౌడర్ అండ్ 2.5 కప్ అయితే జాగరీ పౌడర్. మీ దగ్గర జాగరి అంటే బెల్లం అండి, బెల్లం పొడి. సో మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే అయితే బెల్లంని తీసుకొని బాగా దంచి వీటిని మిక్సీలో అయితే వేయండి. గీ కూడా సో నేనైతే బటర్ యాడ్ చేశాను కరిగించి. సో మీ దగ్గర బటర్ లేకపోతే అయితే మీరు గీని కూడా కరిగించి వేసుకోవచ్చు. సో మెత్తగా గ్రైండ్ అయిపోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఉండాలి కన్సిస్టెన్సీ. సో మన దగ్గర ఇక్కడ చాక్లెట్ మౌల్స్ మనము ఎక్కడైనా మనకి బయట దొరుకుతాయి, డీమార్ట్స్లో కానీ మీషోలో కానీ. సో ఎలాంటి చిన్న చిన్న స్టోర్స్లో కూడా ఇలాంటి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉన్న చోటనే ఈ చాక్లెట్ మౌల్డ్స్ కూడా అమ్ముతారనమాట. సో మీరు తీసుకొని వచ్చి పెట్టుకున్నారంటే మీ పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు 1 అవర్లో అయితే చాక్లెట్స్ అనేవి అయిపోతాయి. సో ఇలా నేను డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో ట్రై చేశాను అనమాట. కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి కూడా కొన్ని చాక్లెట్స్ వేశాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. సో మన ఛానల్లో ఇప్పటి నుంచి అన్ని ఇలాంటి యూస్ఫుల్ అండ్ హెల్దీ ఐటమ్స్ అయితే వస్తున్నాయి. సో డే 1 మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే అయితే ఖచ్చితంగా ఇది హెల్దీ స్నాక్ కాబట్టి సో చాలామంది ఎవరికైనా షేర్ చేయండి. సో షేర్ చేస్తే ఏమవుతుంది అంటే మనకు కూడా కొంచెం చేయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మనం చేసిన కన్సిస్టెన్సీ అంతా ఈ మోల్డ్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి 1 అవర్. సో 1 అవర్ తర్వాత అయితే మన చాక్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి. సో హై ఫ్లేమ్లో అయితే పెట్టండి, ఎందుకంటే 1 అవరే కదా మనకు టైము. సో తొందరగా అయితే ఇవి ఇదైపోతాయి. మా రిత్విక పడుకుందనమాట. పడుకునే టైంలో అయితే నేను ఈ చాక్లెట్స్ చేశాను. లేచిన తర్వాత ఆమె అయితే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయింది. సో ఆమె మాటల్లోనే వినండి ఏం చెప్తుందో. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే హోమ్ మేడ్ చాక్లెట్ చేసింది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నాకు అవంటే నచ్చినాయి. ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలు కూడా పెట్టండి. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లల కోసం 30 డేస్ 30 డిఫరెంట్ వెరైటీస్తో అయితే మేము రాబోతున్నాము. సో ఇదైతే డే 1 అనమాట. సో డే 2లో మళ్ళీ కలుసుకుందాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే అందరికీ షేర్ చేయండి. పిల్లలున్న ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. ఎందుకంటే బయట దొరికే క్యాలరీస్ ఫ్యాట్స్ ఉన్న చాక్లెట్స్ కన్నా సో ఇవి డైట్ చేసే వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు. ఎందుకంటే మనం అక్కడ జాగరీ అంటే బెల్లం అంటే మనకు ఐరన్ ఉంటుంది. సో గీ కూడా మనకి హెల్దీ కాబట్టి సో మనం ఎవరైనా తినొచ్చు. మళ్ళీ ఫ్యాట్ అయిపోతాం అలాంటివి ఆలోచన కూడా ఉండవు. ఎప్పుడు కావాలంటే అప్పుడైతే ఇంట్లో చేసేసుకోవచ్చు ఈజీగా. సో ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా రావాలి అంటే మీరైతే వెంటనే అందరికీ షేర్ చేయండి. బెల్ ఐకాన్ అయితే తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ 30 డేస్ అయితే పిల్లలకి సంబంధించిన వీడియోసే వస్తాయి మన ఛానల్.